హైదరాబాద్ ఎల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ చెరువు దగ్గర గోవుల అమ్మకాలు జరుపుతున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఆరోపించారు. అమ్మకాలు జరపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మాఫియాగా ఏర్పడి ఆవులను కళేబరాలకు పంపుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆవుల తరలింపుపై జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా స్పందించడం లేదని మాధవరం కాంతారావు వాపోయారు. అక్కడున్న ఆవులను వెంటనే గోశాలకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. కుకట్పల్లిలోని ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాము. ఈ పరిసర ప్రాంతాల్లో ఆవులు వందలాదిగా తిరిగేది. దానికి ఫీడింగ్ కూడా చేసేవారు. ఒక రమమ్మ అని దేవేందర్ అని వాళ్ళు దంపతులు దగ్గర 70-80 ఆవులకు రోజు ఫీడ్ చేసి నెలకు 1,50,000 దాకా ఖర్చు అయ్యేది. ఆవులను తల్లిలాగా చూసుకొని పూజించేవారు వాళ్ళు. అట్లాంటి 70-80 ఆవులు ఒక్కసారి మాయమైపోయి 5కి వచ్చినాయి. సడన్గా వాళ్ళకు రమమ్మకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసి ఎక్కడ పోతున్నాయి ఏంది అనేది తిరుగుకుంటూ వస్తే ఒక్క ఆవు దొరికింది. ఇక్కడ ఇది ప్లేస్లో దొరికింది. ఇది ఏంది అని చూసి మళ్ళీ మాకు సమాచారం ఇస్తే నేను డాక్టర్ వంశీ బీజేపీ వివేకానంద కాలనీ ప్రెసిడెంట్ అతనికి చెప్పిన. ప్రవీణ్ అతను వీళ్ళు గోపి వినోద్ వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చినప్పుడు తిరగబడుతున్నారు. మీరు ఎవరు చెప్పారు, మీకు ఎవరు రమ్మన్నారు లోపలికి అంటే ఇక కొట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అప్పుడు ఈ ప్రవీణ్ వాళ్ళు ఈ పక్కనే ఉంటారు కానీ ఇప్పటివరకు చూడలేదు. లోపల డెన్ లాగా ఉంది, పెద్ద డెన్ లాగా. సుమారు 48 ఆవులు ఉన్నాయి. వాటికి నీళ్లు లేవు, తిండి లేదు, ఎండకు ఎండుతున్నాయి, వానకు దడుస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎట్లా ఆవులను పెంచుతారు? వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉన్నది పెంచడానికి? వాళ్ళు ఏదో అడక తినడానికి వచ్చినామని అంటున్నారు ఎల్లారెడ్డి నుంచి. కానీ అసలు సంగతి ఏంటంటే పెద్ద మాఫియా వీళ్ళ వెనకాల. గంగరెద్దులను అడ్డం పెట్టుకొని ఈ కట్టుకోలంతా కూడా ఈ ఆవులను స్లాటర్స్కి పంపిస్తున్నారు, కబీలాలకు పంపిస్తూ ఉన్నారు. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో తీసుకుపోతారు. వీళ్ళు ₹1,000 వీళ్ళు దండుకుంటున్నారు. వాళ్ళ పని వెళ్తున్నది. అంటే హిందూ ఏదైతే ఆరాధిస్తారో, హిందువుల దైవంగా భావిస్తారో దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి జరుగుతూ ఉన్నది. అది హిందువులను అడ్డం పెట్టుకునే అమాయకులను వాళ్ళు ఏదో బద్దరు కూర్చొచ్చారు. వాళ్ళను అడ్డం పెట్టి వాళ్ళ ఆటోలనే వాళ్ళ డీసీఎంలనే తరలిస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే ఇది గృహప్రవేశానికి తీసుకెళ్తున్నాం ఆవులను అని చెప్పేసి కార్డు చూపిస్తారు. ఇదంతా కూడా పెద్ద మాఫియా. ఇది ఓన్లీ కుకట్పల్లే కాదు, యావత్ దేశంలోనే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆవులు లేనప్పుడు మనం బతకలేము, మన జీవితం వ్యర్థం. ఆవులు ఉన్నన్ని రోజులే మన దేశం ఉంటుంది, మనం ఉంటాం. అలాంటి పవిత్రమైన ఆవులను ఈరోజు స్లాటర్స్కి పంపిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే చాలా పెద్ద మాఫియా దీని వెనకాల ఉన్నది. ఎంతమందికి చెప్పినా దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటలేరు. మున్సిపల్ వాళ్ళు కూడా తీసుకుంటలేరు. 48 ఆవులు ఉంటే 31 ఆవుకు వచ్చింది, 33 ఆవులకు వచ్చింది, 14 ఆవులేమో మిస్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కడ పోయినాయంటే మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. పోలీసు యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ఇవి ఇమీడియట్గా మరి గోశాలకు పంపిస్తేనే బతుకుతాయి, లేకుంటే బతకాయి. అవి చిన్న చిన్నగా ఉన్నాయి, బక్క చిక్కినాయి. దానికి తిండి లేకుండా నీళ్లు లేకుండా బాగా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా వీళ్ళ మీద ఒక కన్నేసి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అయితే ఆవులు ఉండని ఆవులు ఎక్కడ మాయమవుతున్నాయి ఇమీడియట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అలాంటి మున్సిపల్ వాళ్ళు కూడా ఇమీడియట్గా వీళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.